ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా ప్రాణం కాపాడినందుకు థ్యాంక్ యూ బాబు. ఇంకా నేను నీకు సారీ కూడా చెప్పాలి. సారీ దేనికోసం ఇప్పుడు? నేను చాలా ఆలస్యం చేసేసాను. నువ్వు నా ప్రాణం కాపాడావు, ఇంకా నేను నీకు సరిగ్గా థ్యాంక్ యూ కూడా చెప్పలేకపోయాను. యాక్చువల్లీ నేను ఇక్కడికి 2 కారణాల కోసం వచ్చాను. ఒకటి మాధవ్ కోసం, ఇంకొకటి నీ కోసం. నాకే అనిపించింది నీ గురించి కొంచెం నేను తెలుసుకోవాలని. రేఖ నీ గురించి ఎన్ని కబుర్లు చెప్తుందంటే చాలా చిన్నది. అప్పటినుంచి తను నాకు తెలుసు. స్కూల్లో, కాలేజ్లో. అమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. అమ్మా, ఆగమ్మా. అమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. అమ్మా, ఆగమ్మా. అమ్మా, తనకేమైంది? ఈ రాఘవ్ నుంచి నర్మదాన్ని దూరం ఉంచడం కష్టమైపోతుందమ్మా. ఈ పని మనిషి పెళ్ళైన వెంటనే మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రాఘవని నర్మదని ఒకే నీడ పట్టున అసలు ఉండనివ్వకూడదు. ఈ రోజు రేఖ మన ప్లాన్ మొత్తం పాడు చేసుండేది. ఏం చేసుండేదో ఏమో. తను రాఘవకి ఏం చెప్పిందో ఏమో. వాడి వెళ్ళిపోయాడు నర్మదతో మాట్లాడడానికి. వాణ్ణి ఆపడానికి నేను ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చిందో తెలుసా? ఎన్ని కన్నీళ్లు కార్చాల్సి వచ్చిందో. అప్పుడు గాని వాడు ఆగలేదు. అప్పుడు గాని వాడు ఒప్పుకోలేదు నర్మదతో ఇంకెప్పుడు మాట్లాడనని. ఒక్కసారి రేఖకి రాఘవకి విడాకులైపోతే, ఈ పెళ్లి పెటాకులైతే, అప్పుడు ఆ రిపోర్టర్ రేఖ బెడద వదిలిపోతుంది ఎప్పటికీ. అత్తయ్య, ఒకవేళ రేఖ వదిన తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు నేను కూడా శాశ్వతంగా తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. అసలు నాకు అలా జరగాలని మీరు ఎలా అనుకుంటారు? నేనా? నేనెక్కడ? నేనేదో అరే పిచ్చి పిల్ల, నేను రాఘవని రేఖని విడదీయాలి అనుకున్నాను. నిన్ను ధ్రువనే కాదు కదా. నీకు మీ అత్తయ్య మీద నమ్మకం ఉంది కదా. అరే నా మీద నమ్మకం ఉంచు. నేను నిన్ను అలాగే ధ్రువని ఎలా ఒకటి చేస్తానంటే ఆ భగవంతుడు కూడా దాన్ని విడదీయలేడు. ఇక రేఖ ఏం చేయగలదు? ఏంటలా చూస్తున్నావు? నీకు నా మీద నమ్మకం ఉంది కదమ్మా. మీరు చాలా మంచి మనిషి. మీరు మీ మైండ్ కంటే ముందు మీ మనసు మాటే వింటారు. నేను పెళ్లిని పవిత్ర బంధం అనుకుంటున్నాను. అదొక్కసారి ముడి వేసిందంటే ముడిపడిపోయినట్టే. నేను ఇప్పుడే వస్తాను.
రాఘవ్, మీరు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు? అంతా ఓకే కదా? మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. లేదు, నేను బాగానే ఉన్నాను. యాక్చువల్లీ 1 minute. ఇది ఎవరి కోసం? నువ్వేదో రిపోర్టర్ కదా అని దాని అర్థం ప్రతి దానికి ఇలా క్వశ్చన్ చేయాలని కాదు. నీకు ఇస్తున్నానంటే నీకోసమే అయి ఉంటుంది కదా. కానీ రాఘవ్ నాకు పువ్వు ఎందుకు ఇస్తాడు? తనకి ఇవన్నీ అసలు రావు కదా. హా, ఇది కరెక్టే కదా? కరెక్టే, కానీ నీకు చాలా తెలుసు కదా. 2-3 విషయాలు నేను కూడా నేర్చుకుంటానుగా. ఏం తెలుసు నాకు? ఎదుటి వాళ్ళని చూసుకోవడం, ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంతోషాలని పంచడం. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం రేఖ, నువ్వు చాలా మంచి మనిషివి. అండ్ నీలాంటి మంచి మనిషికి చెడు జరగకుండా ఉండాల్సింది. కానీ నేను నీకు అన్యాయం చేశాను. ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నారు రాఘవ్? షూ, నాకు కొంచెం టైం దొరికింది. నేను చెప్పాలనుకుంది చెప్పనివ్వు. ఒకటి ఈ ఫ్లవర్ అండ్ ఇంకొకటి ఏంటి? నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను రేఖ. ఐఎమ్ సారీ. ఉన్ని ఏదైతే చేసిందో దానికి నేను నిన్ను ఫోర్స్ చేశాను. నాతో కుండ మార్పిడి పెళ్లి చేసుకోమని నిన్ను బలవంతం చేశాను. నా చెల్లెలి ప్రేమలో నేను ఎంత పిచ్చోడైపోయానంటే నేను నిజమేంటో తెలుసుకోలేకపోయాను. నేను నీ జీవితాన్ని, ధ్రువ జీవితాన్ని చాలా ఇబ్బందులు పాలు చేశాను. నేనేం చేయలేదు చెప్పు, నేను నా గ్యారంటీ టైప్ భార్యను చేసుకోవడానికి.